మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో దారుణం చోటు చేసుకుంది. ఈ నెల 11న కనిపించకుండా పోయిన దిగుడు ఆంజనేయులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆంజనేయులు స్థానిక ఇంద్రమ్మ కాలనీకి చెందిన యువతితో వివాహితర సంబంధం ఉంది. ఈ క్రమంలో యువతితో రిలేషన్ చెడిపోవడంతో బ్లాక్ మెయిల్ కు దిగిన ఆంజనేయులు దీంతో రాత్రి ఇంటికి పిలిచి ఆంజనేయులపై దాడి చేసిన యువతి తండ్రి వెంకటనారాయణ ఈ విధంగా చేశారు. ఆ తర్వాత డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా చేసి పొలంలోని బోరు బావిలో పడేశాడు. వీడియోలు తీసి వేధించడంతోనే చంపేసినట్టు పోలీసుల ముందు అంగీకరించినట్టు తెలుస్తోంది. బోరు బావిలోని మృతదేహం కోసం పోలీసులు వెతుకుతూ ఉన్నారు. దిగుడు ఆంజనేయులు అనే అతను ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని వాళ్ళ బావ చల్లా వెంకటేశ్వర్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మేరకు 16వ తేదీ వచ్చి కంప్లైంట్ ఇచ్చారు మాకు. ఆ కంప్లైంట్ మేరకు మేము కేసు నమోదు చేసి కొంచెం వెరిఫై చేసుకుంటా ఉన్నాము. ఈ క్రమంలో మాకు ఈరోజు ఒక ఇద్దరు భార్యాభర్తల్ని అదుపులోకి తీసుకొని విచారించగా దిగుడు ఆంజనేయులు వాళ్ళ కూతురుతోటి సన్నిహిత్యంగా ఉంటున్నాడని చెప్పేసి అది చూసిన వాళ్ళు గతంలోనే అతనికి ఈసారి కనుక మా అమ్మాయి దగ్గరకు వస్తే చంపేస్తామని చెప్పినందుకు చెప్పారు. అది మళ్ళా వచ్చాడు కాబట్టి వాళ్ళు చంపాలనే ఉద్దేశంతో అతన్ని చంపి బోరుబావిలో పడేశామని చెప్పేసి చెప్తున్నారు. దాన్ని విచారిస్తున్నాము. మిగతా విచారణ అనంతరం పూర్తి డీటెయిల్స్ మా డిఎస్పీ గారు తెలియజేస్తారు. దిగుడు ఆంజనేయులు అనుమానాస్పద మృతికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, మొత్తంగా మిస్సింగ్ గా నమోదైన ఈ కేసు కాస్త అనుమానాస్పద మృతిగా తయారైంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి శ్రీనివాస్? ప్రస్తుతం మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో చోటు చేసుకున్న ఈ దారుణ సంఘటనకు సంబంధించి 13వ తేదీన దిగుడు ఆంజనేయులు అనేటువంటి యువకుడు మిస్ అయినట్లుగా గుర్తించి వాళ్ళ బావ ఫిర్యాదు చేయడం జరిగింది పోలీస్ స్టేషన్ లో. అయితే వాళ్ళ బావ 16వ తేదీన ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దిగుడు ఆంజనేయుల యొక్క సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు సిగ్నల్స్ లాస్ట్ గా నారాయణ ఇంటి వద్ద ఉన్నట్టు గుర్తించి ఆ కుటుంబాన్ని పిలిపించి వారిని విచారించడం కూడా జరిగింది. ఈ విచారణలో విస్తుపోయేటువంటి నిజాలైతే వెలుగులోకి వచ్చాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే దిగుడు ఆంజనేయులు ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ ఇంటికి సంబంధించినటువంటి యువతతోటి అక్రమ సంబంధం, వివాహేతర సంబంధం గత కొంతకాలంగా కూడా సాగిస్తూ ఉన్నాడు. అయితే అదే సమయంలో వారు ఇరువురు బాగున్నప్పుడు అవి మొత్తం కూడా వీడియోలు చేయడం జరిగింది. తర్వాత పెద్దల సమక్షంలో ఇద్దరు విడిపోవడం జరిగింది. అయితే ఆ తర్వాత కూడా ఆంజనేయులు ఆ వీడియోలను అడ్డు పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తూ పదే పదే అత్యాచారానికి పాల్పడుతుండటంతో తల్లిదండ్రులు మరియు ఆ వివాహిత ముగ్గురు కూడా కలిసి ప్లాన్ ప్రకారమే కూడా హత్య చేసినట్టు తెలుస్తుంది. ఇందులో కానీ గమనించినట్లయితే ఆంజనేయుల్ని ఇంటికి పిలిపించి ఇంట్లో ఉన్న సమయంలో గుర్తించి ముగ్గురు కలిసి చంపడమే కాకుండా మృతదేహాన్ని ఇంటి ముందే పూడ్చినట్లుగా కూడా పోలీసుల విచారణలో తేలింది. అయితే 16వ తేదీ ఎప్పుడైతే ఆ మృతుని యొక్క బావ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడో భయపడి పూడ్చిన శవాన్ని మరలా తీసి ముక్కలు ముక్కలుగా చేసి ఊరి చివర ఉన్నటువంటి పోలీసుల విచారణలో మొత్తం కూడా కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. అయితే ఆ బోరుబావి సుమారు 150 అడుగుల లోతులో ఉన్న నేపథ్యంలో ఆ బోరుబావి నుంచి ఆ మృతదేహం యొక్క ఈ పార్ట్స్ ని వెలికి తీసేందుకు సెల్ ఫోన్ ఆధారంగా వీడియో అయితే తీసేటువంటి పనిలో పోలీసులు ఉన్నారు. ఇప్పటి వరకు మృతదేహానికి సంబంధించి ఎటువంటి ఆనవాళ్ళు విజయం కాలేదు. ఇదే సందర్భంలో విచారణ అయితే చేపట్టి సిఐ అజయ్ కుమార్ అయితే విచారణ చేస్తున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.